కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆరోపణ లేని ఏ ఒక్కరని చెప్పండి. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ ప్రభుత్వం దేనిలో సక్సెస్ అయిందంటే అవినీతి, ఆరోపణలు, అక్రమాలు, 6 గ్యారెంటీల పేరుతోని 420 హామీల పేరుతోని ప్రజలను చీట్ చేయడం. ఇది తప్ప ఇంకేమైనా సాధించిందా? ఒకటి మహిళా అధికారులను, ఇవాళ మహిళా అధికారులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నేను చూస్తాను, దేశ వ్యాప్తంగా కూడా మళ్ళీ మహిళా అధికారులు మేము మహిళలము అని చెప్పి ఆలోచన, అధైర్యం లేకుండా, ఆ భయం లేకుండా మేము సమాజం కోసం, సమాజ సేవ కోసం, ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్వేచ్ఛని వాళ్ళకి అవసరం ఉంది. దీన్ని మేము స్వాగతిస్తాం. కానీ మహిళా అధికారులను వేధించే విధంగా, వాళ్ళని భయపెట్టే విధంగా, వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి, ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. దీని మీద పత్రికలో కథనాలు వచ్చినాయి. నిన్న కూడా ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారు దీన్ని స్పష్టం చేశారు. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి, మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ, అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకుంటే వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే ఇవాళ మీ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. 2500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. స్కూటీలు కొనిస్తున్నారు, అది ఇయ్యలే. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా శాంతి భద్రత క్షీణించినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథలు వచ్చి తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఆ మంత్రులను గుర్తించండి, వాళ్ళ వెంటనే బర్తరఫ్ చేయాలని, వెంటనే మంత్రి తొలగించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మహిళా అధికారుల లోపల ఒక భరోసా కల్పించండి, ఒక విశ్వాసం కల్పించండి. వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆసరగా వేసుకొని మిమ్మల్ని వాళ్ళు వేరే రకంగా వేధించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని వాళ్ళకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దేశవ్యాప్తం కూడా అనేక మంది మహిళా అధికారులు, ఉన్నత స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పక్కబెట్టి కూడా వాళ్ళు సమాజం కోసం సేవ చేసే, పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఇళ్లకు రమ్మన్నాడు, అర్ధరాత్రి కార్యాలయం రమ్మన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మహిళలను అవమానపరచడమే. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇలా రక్షణ అనేది లేదు. ఇవాళ మీరు చూడండి, నిజామాబాద్ లో డైరెక్ట్ రౌడీ షీటర్ కానిస్టేబుల్ చంపేసాడు. రౌడీ షీటర్ నిన్నగాక మొన్న హైదరాబాద్ లో డైరెక్ట్ డీసీపీ గారి మీదే హత్యా ప్రయత్నం చేశాడు, కత్తితోనే చేసే ప్రయత్నం చేశాడు. మొన్న గోరక్షకుడైనటువంటి కార్యకర్త మీద, గోరక్షకుడి మీద డైరెక్ట్ కాల్పులు జరిపారు, తుపాకుతో కాల్పులు జరిపారు. అంటే రౌడీ షీటర్స్ రాజ్యం వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి ఎంఐఎం పార్టీ వత్తాసు వస్తున్నది. ఎంఐఎం పార్టీ మొదటి కూడా సంఘ విద్రోహ శక్తి పార్టీ, సంఘ విద్రోహ పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ వల్ల ముస్లిం సమాజం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ఏం ఉపయోగం లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఎంఐఎం పార్టీ గోరక్షకుల మీద కాల్పులు జరిగిన రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ కార్యకర్త. నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి, దాంతో పాటు కానిస్టేబుల్ మీద, చారి గారి మీద హత్య చేసినటువంటి వ్యక్తి రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ.
నేను హోమ్ మినిస్టర్గా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను పోయి ఇలా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక రౌడీ షీటర్ క్రిమినల్ కేసులు రెండు సార్లు పీడీ యాక్ట్ లో జైలుపోయిన వ్యక్తి, రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి, అనేక క్రిమినల్ కేసులున్న వ్యక్తి ఇలా డీసీపీ చైతన్య గారి మీద, కానిస్టేబుల్ చారి గారి మీద కత్తితో హత్య ప్రయత్నం చేస్తే ఆత్మ రక్షణార్థం వీళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే రౌడీ షీటర్ గాయపడ్డాడు. ఆత్మ రక్షణార్థం ఫైర్ చేస్తే ఇవాళ వీళ్ళు ఫైర్ చేయకుంటే డీసీపీ గారి ప్రాణాలు వేటి, కానిస్టేబుల్ చారి గారి ప్రాణాలు వేటి. ఆత్మ రక్షణార్థం కాల్పులు జరిగితే వాడు రౌడీ షీటర్ వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే వాడిని పోయి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీ నాయకులు పోయి పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం పార్టీకి ఉన్న భేదం చూడండి. మేమేమో పోలీస్ అధికారులను బాధ్యత నిర్వహించే సందర్భంలో ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపి ప్రాణాలను కాపాడుకుని ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి చైతన్య డీసీపీ గారు, చారి కానిస్టేబుల్ గారు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటుంటే నేను పరామర్శిస్తే ఎంఐఎం పార్టీ రౌడీ షీటర్ పరామర్శించారు. ఒక రాజకీయ పార్టీ నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఇలా పోలీస్ అధికారులను పరామర్శిస్తారా, రౌడీ షీటర్లు పరామర్శిస్తారా? ఇలా ఎంఐఎం పార్టీ గుండాలు ఈ విధంగా రెచ్చిపోతున్నారంటే, కానిస్టేబుల్ చంపుతున్నారంటే, అధికారుల మీద కాల్పులు జరుపుతున్నారు, హత్యాయత్నం చేస్తున్నారంటే ఎవరి అండ వల్ల రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అనేది. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఒక హోమ్ మినిస్టర్ గా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. ఎంఐఎం పార్టీ ఓట్ల కోసం జుబ్లీస్ లో గెలవడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ పాటలాడబడ్డది, ఏదో ఎంఐఎం పార్టీ కాలు మొక్కింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ పడి ఎంఐఎం పార్టీ నాయకుల కాలు మొక్కి ఇలా ఓటు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ముస్లిం సమాజం ఎంఐఎం పార్టీ నమ్మలేదు. అందుకే బీహార్ ఎన్నికల్లో ఉల్లిపట్టి ఓవైసీ అనే వ్యక్తి వచ్చి ఇలా జుబ్లీస్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఐఎం పార్టీ వంచన చేరి ఎంఐఎం పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది. వీళ్ళు శాంతి భద్రతలు కాపాడని చెప్పి వీళ్ళకి ఏ క్వశ్చన్ రెండు పార్టీలకు లేదు. ఎక్కడ చేసే తుపాకులకే వచ్చినాయి వాళ్ళు. ఈ కత్తులటువంటి కూడా ఇంకెంత మంది దగ్గర తుపాకులు ఉన్నాయి. లైసెన్స్ లేకుండా తుపాకులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? నేను గతంలో ఎప్పుడా మళ్ళీ చెప్తున్నా, తుపాకీ ఉండాల్సింది సరిహద్దులు జవాన్ దగ్గర, ఈ సమాజాన్ని రక్షించే పోలీసు దగ్గర. లైసెన్స్ ఉండి తుపాకులు తప్ప లైసెన్స్ లేకుండా తుపాకులు ఏదైతే పట్టుకుని యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రం తిరిగి కాల్పులు జరుపుతున్నారంటే వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు. అంటే మీరు తిరగండి, ఏమనియండి, మేము పట్టించుకోం, మాకు ఎంఐఎం పార్టీ ఓట్లు కావాలి, ఎంఐఎం పార్టీ మద్దతు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది.